ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా టైటిల్ మామ కింద క్యాప్షన్ చూస్తే పోస్తారు అని పెట్టేవాళ్ళు. అంత భయంకరంగా ఉంది సినిమా. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పేది ఏమి ఎగ్జాగరేషన్ కాదని నిజం చెప్తున్నానని. సో సినిమా పేరు వచ్చేసి మామ. కథ ఏంటంటే, ఒక 3 ఏళ్ల పాపని అండ్ ఒక 1 year old పాపని తీసుకొని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేసి హడావిడిగా కారులో బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రేజ్ లో భయంతోనో ఆ కోపంతోనో కారు స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. ముగ్గురు సేవ్ అవుతారు. బట్ వాడి ప్లాన్ ఏంటంటే వాళ్ళని కూడా చంపేసి వీడు కూడా సూసైడ్ చేసుకుందాం అని. అదే ప్రాసెస్ లో కరెక్ట్ గా పెద్ద పిల్లని షూట్ చేస్తున్నప్పుడు వెనకాల నుండి ఒక వింత ఆకారం వచ్చి వీడిని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఆ ఇద్దరు పిల్లలు మనిషి జాడంటూ లేని అదే ప్లేస్ లో 5 years ఉండిపోతారు. ఆన్ ద అదర్ హ్యాండ్ వీళ్ళ నాన్నకు ఒక తమ్ముడు ఉంటాడు. వాడు ఈ పిల్లల్ని వెతికించడానికి 2 ఫ్రీలాన్సర్స్ రిక్రూట్ చేసుకుంటాడు. వాళ్ళు ఆ వెతికే ప్రాసెస్ లో ఒక లొకేషన్ లో ర్యాండమ్ గా ఆగినప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన కారు కనబడుతుంది. అలా సెట్ చేస్తూ లోపలికి వెళ్తారు అండ్ ఈ పిల్లలు కనబడతారు. బట్ 5 ఏళ్ళు మనిషి ఉనికి అనేది తెలియకుండా ఒంటరిగా పెరగడం వల్ల ఒక వియర్డ్ సైకలాజికల్ డిజార్డర్ తో సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళని తీసుకొచ్చి రిహాబిలేషన్ సెంటర్ లో కొన్ని సిట్టింగ్స్ ఇప్పించి ఆ సిట్టింగ్స్ తర్వాత వాళ్ళని వాళ్ళ నాన్న తమ్ముడికి అప్పగిస్తారనమాట. అక్కడ నుండి స్టోరీ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా, చూసే వాళ్ళ ఊహకు అసలు అందరి విధంగా స్టోరీ టర్న్ అవుతుంది. ఆ పిల్లలకి యాక్ట్ చేసిన 2 యాక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా లిల్లీగా యాక్ట్ చేసిన చిన్నపిల్ల అయితే వెన్నులో వణుకు తెప్పిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ యాక్చువల్లీ సేమ్ కాన్సెప్ట్ తో ఒక 5 minute షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అది చూసి ఇంప్రెస్ అయిన ఒక ప్రొడ్యూసర్ సేమ్ డైరెక్టర్ తో సేమ్ స్టోరీని ఫుల్ లెంత్ ఫిల్మ్ గా టర్న్ చేశాడు. మీరు సినిమా చూసినప్పుడు ఇది నమ్మరు, కానీ సినిమాలో మామా క్యారెక్టర్ కి చాలా అంటే చాలా మినిమల్ ప్రాస్థెటిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. ప్రాబబ్లీ ఒక 10% అంతే. మిగతాదంతా జేవియర్ బోటెట్ అనే ఒక యాక్టర్ తో నేచురల్ గా చేపించారు. యాక్టర్ కి యాక్చువల్లీ మార్ఫన్ సిండ్రోమ్ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ ఉండడం వల్ల చేతులు కాళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి అండ్ జాయింట్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, మేకింగ్ హిమ్ ఏ నేచురల్ ఫిట్ ఫర్ ఫిజికల్లీ డిమాండింగ్ క్రియేచర్ రోల్. ఈ యాక్టర్ హెల్త్ నేచురల్ గా తీసారు సినిమా అంతా. సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఒక మంచి హారర్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, మీరు భయపడతారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ మూవీ సజెషన్. అంటిల్ దెన్